నమస్కార్, నేను మీ శ్రావ్ని. మనమైతే ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న లవ్ హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాలంటైన్స్ డే సందర్భంగా ఇక్కడైతే ప్రేమికుల జంటలతో మాట్లాడి ప్రేమ గురించి మరిన్ని విషయాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గో. ఫిబ్రవరి మంత్ అనగానే మనకి రొమాంటిక్ మంత్ అనే అంటాం. వాలంటైన్స్ వీక్గా జరుపుకుంటుంటాం. ఒక్కొక్క డేకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. చాక్లెట్ డే, టెడ్డీ డే, రోజ్ డే అంటూ అలా ప్రేమికుల రోజు వరకు మనం ఒక్కొక్క డేని ఒక్కొక్క విధంగా జరుపుకుంటుంటారు. అలాగే ఫిబ్రవరి 14కి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనేది మనం వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి? అనిల్ అండి. నేను కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట అండి మాది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ అంటే అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అమ్మాయిని నాది బేకరీ ఉండే, ఆ అమ్మాయిది బొటీక్ ఉండే, పక్కనే ఉండేది. ఒక 3 years లవ్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్తే ఏమన్నా అనుకుంటారని చెప్పేసి మళ్ళీ వదిలి ఆమెను బంధించడం అది ఇది చేస్తారని చెప్పేసి ఇక్కడికి అక్కడే ఒక టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక 1 week ఉండేసి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసి ఇటు వచ్చేసాం. ఇటు వచ్చేసి ఇప్పుడు 9 years అవుతుంది. 9 years అవుతుంది. ఇప్పటి వరకు 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పాప, తర్వాత ఈ బాబు. ఇప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. నేను ఇక్కడికి నా లైఫ్ స్టార్ట్ చేయడం, నేను ఇచ్చిన నా వర్కర్కి ఇచ్చిన శాలరీతోనే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను లైఫ్ 0 to మళ్ళీ ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చాను. మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. ఇప్పుడు సెటిల్ అయిపోయాను. మేడం, మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ చేంజెస్ ఎలా ఉండే? నాకు ఈ అమ్మాయి పరిచయం కాకముందుకు నేను ఒక రౌడీలాగా మంచిగా తిరిగేది, బేకరీ చూసుకునేది అన్నీ. అంటే అప్పుడు వేరే ఉండేది. మా డాడీ గవర్నమెంట్ జాబ్ చేసేది, మా అన్నయ్య బ్యాంక్లో చేసేవాడు. ఆయన బండి, ఆయన ప్యాకెట్ మనీకి డబ్బులు ఇచ్చేవాడు. అవి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసేవాడిని. షాప్ కూడా అంతంత మాత్రంగా ఉండేది. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ 0. నా బండి అమ్మాను, ఐఫోన్ అమ్మాను. ఆ డబ్బులతోనే లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లవ్కి మీ లవ్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడున్న లవ్ ఇంకా అది వేరే అండి. మీరు లేడీస్ కాబట్టి చెప్పకూడదు. ఇప్పుడున్న లవ్ అయితే అది ఎంతవరకు ఉంటుందో తెలియట్లేదు. హాయ్, మీ పేరు? రాకేష్. మీరు ఎక్కడి నుండి? నేను హైదరాబాద్. ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ అయితే రాబోతుంది. సో వ్యాలంటైన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాజ్ యూజువల్ ఆఫీస్ పోయి రావడం అంతే. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఓన్లీ వ్యాలంటైన్స్ కాదు, జస్ట్ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎప్పటికైనా లవ్వే కదా, ఇద్దరికి సంబంధించింది అది అంతే. ప్రజెంట్ జనరేషన్లో ఉన్న లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది లవ్ కాదు, లస్ట్. అది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే లస్ట్ కిందనే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ప్యూర్ హార్టెడ్ కింద లేరు ఎవరు కూడా. మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్, బట్ అందరు లవ్ మ్యారేజ్ అనుకుంటారు. సేమ్ విలేజ్ మాది. మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ అనేది ఎలా ఉంది? సేమ్ యాజ్ యూజువల్, ముందు ఎలా ఉందో అలానే ఉంది. బట్ మా మ్యారేజ్ అయిన తర్వాత కరోనా వచ్చింది. వీ గట్ మోర్ టైమ్ టు స్పెండ్ ఈచ్ అదర్. బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారా, మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా? బోత్. whenever we want out, we'll go bachelors. మీ మేడం లైఫ్లోకి వచ్చాక మీకు ఏమైనా సక్సెస్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఆబ్వియస్లీ. సో నేను అంతకుముందు కంపెనీలో 7 years చేశాను. ఐ వాంట్ టు చేంజ్. వితిన్ 6 monthsలో ఆ చేంజ్ వచ్చింది. సో నేను బెస్ట్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ ఐఎమ్ వర్కింగ్. సో మీ పార్ట్నర్ వల్ల మీరు లైఫ్లో మంచి పొజిషన్కి వచ్చారనుకుంటా. రైట్. కేరింగ్ తను ఉండబట్టే నేను ఆఫీస్కి పోతున్న. మా పాపని తనే చూసుకుంటుంది డే అంతా. సో ఐఎమ్ కమింగ్ అండ్ అవుట్. ఇప్పుడు జనరేషన్కి లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? సో పీపుల్ ఆర్ థింకింగ్ లవ్ మ్యారేజ్ బికాస్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ అండ్ సెటిల్మెంట్. హాయ్. హాయ్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? అమూల్య ఫ్రమ్ ఖమ్మం. ఓకే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ మీద అంటే లవ్ చేయొచ్చు, తప్పని కాదు. కాకపోతే టిల్ ఎండ్ వరకు కమ్యూనికేషన్ తోటి, అండర్స్టాండింగ్ తోటి ఉండాలి. మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విడిచిపెట్టకుండా ఉండాలి అంతే. ఈ జనరేషన్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఈ జనరేషన్లో లవ్ మీద అంటే అందరూ అంత జెన్యున్గా అయితే లేరు. ఏదో ఒక ప్రాబ్లం వల్ల విడిపోతున్నారు. అలా కాకుండా కలిసి ఉంటే బెటర్ అని నా ఒపీనియన్.
ఇప్పుడు అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారా, అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారా? అమ్మాయి ట్రూగా లేదు, అబ్బాయి ట్రూగా లేరు, ఎక్కడో సమ్వేర్ అంతే. ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ అయితే వచ్చింది. చాలామంది వ్యాలంటైన్స్ డే రోజు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన విధంగా ప్రపోజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే గిఫ్ట్స్ ఇస్తుంటారు. దాని మీద అది వాళ్ళు ట్రూగా లవ్ చేస్తున్నా అని అనుకుంటే మాత్రం అలా చేసుకోవడంలో తప్పేం లేదు. లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేయొచ్చు. ఏదో ఈ ఇయర్ కలిసి ఉండి అన్ని సర్ప్రైజెస్ గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా వదిలిపెట్టడం అయితే అట్లా చేసుకుంటే నాకైతే ఇష్టం లేదు. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకంటే అరేంజ్ అంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా. లవ్ అంటే కమ్యూనికేషన్ ఉంటుంది, ఇద్దరు ఒపీనియన్ తెలుస్తుంది అంతా. ఇంకా స్టిల్ మంచిగా ఉంటారని నా ఒపీనియన్. ఇంకా అరేంజ్ అంటారా పేరెంట్స్ వల్ల చూసి చేసుకోవాలి కాబట్టి కొంచెం అంతా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఇదైతే ఫ్రీగా ఉండొచ్చు. డాడ్స్ లవ్ గొప్పదా లేకపోతే హస్బెండ్స్ లవ్ గొప్పదా? డాడ్ లవ్వే గొప్పది. హాయ్, హాయ్, మీ పేరు సార్? నాగరాజ్ నా పేరు. ఎక్కడుంటారు? ఇక్కడే రామ్నగర్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఈ రోజుల్లో వాడుకొని పడేసి కచ్చిప్లాగా అయిపోయింది. ఇంతకుముందు అంటే చాలా సిన్సియర్గా ఉండేది లవ్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఒక 7 మందిని లవ్ చేసిన, కానీ 8 మందిని పెళ్లి చేసుకున్నా, 8 అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అంటే 7 మంది నేను లవ్ చేసిన వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, కానీ 8వ నెంబర్ నన్ను లవ్ చేసింది, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ బెస్ట్. కాకపోతే లవ్ మ్యారేజ్లో దేనివల్ల ఇబ్బంది అవుతుందా అంటే మనీ ప్రాబ్లం. అంటే ఎవరు వాళ్ళ తరఫు నుంచి కానీ ఇక్కడ తరఫు నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది తప్ప లవ్ మ్యారేజ్ బెస్టే. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉండాలి, దేనికైనా ఏ మ్యారేజ్ చేసుకున్నా అండర్స్టాండింగ్ ఉండాలి. లవ్ మ్యారేజ్ అయితే పెళ్ళికి ముందు ఉన్న లవ్ పెళ్లి తర్వాత ఎందుకు ఉండట్లేదు అంటే మెయిన్ మనీ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంతే. మీ మిస్సెస్తో ఇఫ్ వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ఇప్పుడైతే ఏం చేసుకోవట్లేదండి, ఇంతకుముందు చేసుకునేది కానీ. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అయిపోయినారు కాబట్టి చాలా బిజీ అయిపోయినాము. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎట్లా అంటే ఇప్పుడు కొందరు ఎట్లున్నారంటే మన RX100 150 సినిమా లాగా ఉన్నారు. కొందరు మధ్యలో ఒక సినిమా వచ్చింది కదా బ్రదర్, అదేంటి బేబీ సినిమా. అంటే ఇప్పుడు అట్లా ఉన్నారు. అంటే అందరని కాదు, కొందరు ఉన్నారు. దానివల్ల కొందరు పిచ్చర్లు అయిపోతున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకా కొందరు వాళ్ళ లైఫ్ వాళ్ళు మార్చుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే కొందరికి కొంచెం ఆలోచించిన వాళ్ళు, పేరెంట్స్ గురించి ఆలోచించిన వాళ్ళు వాళ్ళ లైఫ్ని కొంచెం బాగా చేసుకొని సెట్ అయిపోతున్నారు. కానీ అమ్మాయి గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. మీ పాస్ట్లో ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా? బ్రేకప్ స్టోరీ అంటే చాలా ఉన్నాయి. ఒకటి హార్ట్ టచింగ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ. అంటే నేను లవ్ చేసిన అమ్మాయికి నేనే పెళ్లి చేసిన. చెప్పండి. మంచి కొటేషన్ అంటే పెళ్ళి వరకు వెళ్ళేది ఉంటేనే లవ్ చేయండి, లేకుంటే లవ్ చేయొద్దు. ఒకవేళ లవ్ చేసినా పెళ్ళి వరకు వెళ్ళినా పెళ్ళి చేసుకునే ధైర్యం ఉంటేనే పెళ్ళి వరకు కూడా వెళ్ళండి, లేదంటే స్టార్టింగ్లోనే వదిలేసుకోండి. ఒక అమ్మాయి దానివల్ల అమ్మాయి బాధపడము లేకుంటే అబ్బాయి బాధపడము ఇది మాత్రం చేయొద్దు. రియల్గా మీరు లవ్ చేసుకుంటే, రియల్గా మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటే పేరెంట్స్ ఒప్పించండి. ఫస్ట్ లేచిపోవడం పారిపోవడం అట్లా ఏం చేసి వాళ్ళని ఇబ్బంది పెద్దట్టు ఫస్ట్ వాళ్ళని ఒప్పించండి. వాళ్ళు ఒప్పించకపోతే అప్పుడు మీరు పెళ్ళి చేసుకోండి. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి మొత్తం లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోవద్దు. అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తుంటారా, అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తుంటారా? 100% అబ్బాయిలే చేస్తారు. అమ్మాయిలు ఎక్కడైనా ఎవరి గురించి ఒక తాజ్మహల్ కట్టినట్టుగా ఉందా అది ఎక్కడైనా? అమ్మాయిలు ఎవరైనా ఒక అబ్బాయి కోసం ఏదైనా సాక్రిఫైస్ చేసినట్టు చరిత్రలో లేదు ఇప్పటివరకు కూడా. అబ్బాయిలే చేస్తారు, 100% అబ్బాయిలే చేస్తారు. ఏస్టీ చూసుకున్న అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. బాహుబలిలో కూడా అమ్మాయి వల్లనే అబ్బాయి బలైంది. బాహుబలి స్టోరీ మొత్తం అనుష్క వల్లనే కదా, లేడీస్ గురించే కదా అది. హాయ్, హాయ్, నీ పేరు? నువ్వు ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి, ప్రాపర్ ఖమ్మం. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నేనేముంది, నమ్మితే బాగానే ఉంటుంది, నమ్మకపోతే అంటే ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యలో ట్రస్ట్ అనేది ఉంటే నమ్మొచ్చు. ట్రస్ట్ లేకపోతే ఈ మధ్య అమ్మాయిల్ని చూస్తే నమ్మడానికి కూడా లేదు. ఒకరితో మాట్లాడి ఒకరిని చేయటం నాకైతే నమ్మకం లేదు లవ్ మీద. ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ అని వచ్చింది, సో వ్యాలంటైన్స్ వీక్ జరుపుకుంటారు. అలాగే వ్యాలంటైన్స్ డేకి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ లవర్స్ మీద వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ లవ్ని వ్యక్తపరచుకుంటున్నారు గిఫ్ట్స్ ద్వారా.
లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? నా సైడ్ నుంచి అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్. అంటే లవ్ అండ్ అరేంజ్ ప్రేమించాలి, పెద్దలతోటి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు. మీకు లవర్ ఏమైనా ఉందా? ఉంది. లవ్ గురించి అంత బ్యాడ్ ఒపీనియన్ ఉంది, లవర్ ఉందన్నారు. అంటే మా అమ్మకి తెలిసి నేను ఆమెను ఇష్టపడ్డాను. అందరి లెక్క తెలియకుండా అయితే ఇష్టపడలేదు, మా ఇంట్లో ఒప్పించి ఇష్టపడ్డాను. మా అమ్మలు కూడా ఆ అమ్మాయి తెలుసు. సో మీరు ఒకవేళ మీరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఎలాంటి గిఫ్ట్ అంటే నేనే తనకు పెద్ద గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్. మా అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను, ఫ్యూచర్లో ఆమెను కూడా అలాగే చూసుకుంటాను. అదే పెద్ద గిఫ్ట్ ఆమెకి ఇచ్చేది నేను. గర్ల్స్ ట్రూగా లవ్ చేస్తున్నారా, బాయ్స్ ట్రూగా లవ్ చేస్తున్నారా? బాయ్సేనండి, గర్ల్స్ అయితే నమ్మడానికి లేదు. ఇప్పుడు మీ మదర్ ఉన్నారు, అలాగే మీకు కాబోయే వైఫ్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇద్దరికి ఇవ్వాలి, కాకపోతే ఆమెకి ఇవ్వకపోతే ఈమె కోపడుతుంది, ఈమెకి ఇవ్వతే ఆమె కోపడుతుంది. ఫస్ట్ అయితే మమ్మీకి, తర్వాత లవర్కి. ఎందుకంటే ఫస్ట్ నన్ను ఇది చేయకపోతే నేను ఇక్కడ ఆమెకి నేను దక్కేటోని కాదు కదా. ఫస్ట్ మమ్మీకి ఇస్తా, తర్వాత లవర్కి. ప్రజెంట్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ జనరేషన్లో లవ్ అనేది కరెక్ట్ లేదండి. ఫస్ట్ అయితే ట్రస్ట్ అనేది లేదు, పాతగా అప్పట్లో ఉండేది. ఇప్పుడైతే ఎవరు నమ్మాలి, ఎవరు ఏంటి అనేది అంత ఇది క్లారిటీ లేదు ఎవరికి. హాయ్, హాయ్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? జయకృష్ణ, మాది నల్గొండ. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది చాలా గుడ్ ఫీలింగ్, గుడ్ ఎఫెక్షన్. ఈ రోజుల్లో చాలా తగ్గిపోతుంది అది. పిల్లలు పేరెంట్స్ తోటి, ఫ్రెండ్స్ అంతా సెల్ఫిష్గా తయారవుతున్నారు. ప్రేమ అనేది చాలా తగ్గిపోతుంది ఈ రోజుల్లో. ప్రజెంట్ జనరేషన్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? జనరేషన్ లవ్ అనేది ఇప్పుడు టైంపాస్ అయిపోయింది చాలా వరకు. బట్ కొందరు అనేది సిన్సియర్గా ఉంటున్నారు. చూస్తున్నాం కదా, అమ్మాయి వాళ్ళ అబ్బాయి చనిపోవడం, అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ చనిపోవడం చాలా జరుగుతున్నాయి. కొంత రేర్గా ఉంటున్నారు అలా. బికాస్ నేను ఎలా చెప్తున్నా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, మాది కూడా లవ్ మ్యారేజే. సో మేము 7 years లవ్ చేసుకుని ఆఫ్టర్ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. మాకు ఇప్పుడు 2 బాబులు. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? ఓవరాల్ చెప్పాలంటే లవ్ మ్యారేజ్ బెటర్. ఇద్దరిని ఒకరినొకరిని అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా ప్రాక్టికల్ కూడా హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ వస్తుంది కదా, మీ వైఫ్కి అలియాస్ మీ గర్ల్ ఫ్రెండ్ పాస్ట్ ఇప్పుడు తననే పెళ్లి చేసుకున్నారు కాబట్టి తనకి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు? ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా గుర్తుకుందా? ఇచ్చాను. ఫస్ట్ గిఫ్ట్ టెడ్డీ బేర్ ఇచ్చాను. బట్ ఎవ్రీ వ్యాలంటైన్కి నేను ఇప్పుడు మ్యారేజ్ అయినాక 4 years నుంచి గోల్డ్ రింగ్స్, బ్రాస్లెట్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాను. హాయ్. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీ చందన, మీరు ఎక్కడ ఉంటారండి? అంబర్పేట్, హైదరాబాద్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్, అంటే ఒకరి కోసం ఒకరు, అంతే అండి. నేను చెప్పేది అదొకటి. ఎందుకంటే నేనేంటంటే మా హస్బెండ్ నాకేం కావాలో తనకు తెలుసు, తనకేం కావాలో నాకు తెలుసు. ఇంకా సేమ్ అదే నేను చెప్పేదంటే. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అండి, లవ్ కమ్ అరేంజ్డ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీద ఉన్న లవ్ ఏదైతే ఉందో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజమైన ప్రేమ అంటే అది సక్సెస్ అవుతుంది. ఇంకా అలా ఎలా చెప్పలేసామండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా అంటే లవ్ మీద కొంచెం ఒపీనియన్ ఉంటుంది కదా. ఉంటుంది, అవును. బట్ అందరూ అలా ఉండదు, అబ్బాయిలు అలా అని కాదు, అందరు అమ్మాయిలు కూడా బ్యాడ్ అని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మీ ప్రకారంగా అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారా లేదా అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తారా? అలా అంటే ఎట్లా చెప్పలేస్తామండి, ఇద్దరిది ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మోస్ట్లీ అబ్బాయిలే చేస్తారండి. వ్యాలంటైన్స్ వీక్ అయితే రాబోతుంది. వ్యాలంటైన్కి అంటే మీ హస్బెండ్కి మీరు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు, ఒకవేళ ఇస్తే ఎలా జరుపుకుంటారు అసలు? విషెస్ ఏంటంటే అండి, యాక్చువల్లీ చెప్పాలంటే మా హస్బెండ్కి నేను మొన్న రిక్రూట్ అయిన స్టాఫ్ నర్స్గా గవర్నమెంట్ జాబు. నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ మా హస్బెండ్కి అదే. అది ఇప్పటికైనా ఎప్పటికైనా అంతే. మనమైతే ఇక్కడున్న పబ్లిక్తో అయితే మాట్లాడేసాం, ప్రేమ జంటలతో మాట్లాడి ప్రేమ గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. అసలు February 14th ఎలాంటి టైప్ ఆఫ్ గిఫ్ట్స్ ఇచ్చారు మనమైతే ఇప్పుడు చూసాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.